నిశ్శబ్దం. నిశ్శబ్దం ఒక అద్భుతమైన శక్తి. మన అనేకమైన మిశ్రమ భావాలకు నిశ్శబ్దం భాష్యం చెప్తుంది. ఒక్కోసారి కొన్ని వందల మాటల్లో చెప్పలేనిది కూడా ఒక అర్థవంతమైన నిశ్శబ్దం సూచిస్తుంది. అది మన మనసుకు అద్దం పడుతుంది. మనసును నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంచి ఓ గంట సేపు గడిపితే ఏకాగ్రత, స్థిరత్వం బలోపేతం అవుతాయి. దీనివల్ల మానసిక ఆరోగ్యమే కాదు, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజు ఒక గంట మౌనంగా ఉండటం వల్ల మీ జీవితాన్ని ఎలా మార్చవచ్చు, మీ శారీరక ఆరోగ్యం ఏ విధంగా మెరుగుపడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నిశ్శబ్దం ఒత్తిడిని తగ్గించే శక్తివంతమైన సాధనం. అంతేకాకుండా శరీర ఒత్తిడి ప్రతిస్పందన వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఒత్తిడి హార్మోన్ స్థాయిలు పెరిగితే గుండె సమస్యల ముప్పు పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. జీవక్రియ సమస్యలు ఎదురవుతాయి. నిశ్శబ్దంగా ఉంటే ఒత్తిడి హార్మోన్ల విడుదల తగ్గుతుంది. ఇది స్ట్రెస్ని, యాంగ్జైటీని తగ్గిస్తుంది. నిశ్శబ్దం మన లోపల దాగి ఉన్న క్రియేటివిటీని బయటకు తీస్తుంది. అలాగే సరైన పునాది వేస్తుంది. ఇది కొత్త ఆలోచనలు, ప్రేరణ కోసం మానసిక స్థలాన్ని అందిస్తుంది. రచయితలు, కళాకారులు వంటి క్రియేటివ్ వ్యక్తులు నిశ్శబ్దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. రోజు కొంతసేపు నిశ్శబ్దంగా ఉంటే మీరు మాట్లాడేటప్పుడు మీ పదాలను మరింత జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు మరింత శ్రద్ధగా వినడం నేర్చుకుంటారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇది మంచి అవగాహన, సానుభూతిని పెంపొందించడానికి తోడ్పడతాయి. మౌనంగా ఉన్న సమయాలలో మన ధోరణి ఇలా ఉంటుంది. ఏదో ఊహించుకుంటూ ఉంటాం. దీన్ని నేను చేయగలనా, ఇది నేను చేయలేనంత పెద్ద పని, ఇంతకుముందు ఇలాంటి చోటికి నేను ఎప్పుడూ రాలేదు, ఇలాంటి పని చేయలేదు అని ఆలోచిస్తూ ఉంటాం. అసలు నిజంగా మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా, నవ్వుతూ ఉండడం, అన్ని వేళలా నిర్దిష్టంగా ఉండడం అనేది అసాధ్యం కదా. ఈర్ష్య, అసూయ లాంటివి కలుగుతూ అప్పుడప్పుడు వ్యతిరేకమైన ఆలోచనలు ఎన్నో మన మనసులో తెలుపుతూ ఉంటాయి. మనిషిగా పుట్టారు కనుక మీ జీవితంలో ఇవి కూడా ఒక భాగమే. కానీ అలాంటి భావాలను పెంచి పోషించేందుకు మీరు అవకాశం కల్పిస్తారా, లేక వాటిని బయటకు నెట్టేసి వాటి స్థానంలో అనుకూలమైన ఆలోచన నింపుతారా? అసలు ఈ సానుకూల ఆలోచనని నింపడం ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు చూద్దాం. మీరు ఎక్కువ సమయం ఏం చేస్తూ, ఏం ఆలోచిస్తూ, ఎలాంటి మాటలు మాట్లాడుతూ గడుపుతారు ఒక్కసారి ఆలోచించండి. మీరు విశ్లేషించి ఆలోచించుకోవాలి. దాన్ని బట్టే లభించే ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది. మీ మనసులో ఎలాంటి భావాలు తలెత్తుతున్నాయో గమనించండి. ఎందుకంటే ఒక్కోసారి వ్యతిరేకమైన ఆలోచనలు వస్తాయి. మీకు నిస్పృహ కలుగుతుంది లేదా వైఫల్యం చెందినట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు చేయవలసిన అతి ముఖ్యమైన పని బాధ్యత స్వీకరించడం. అలాంటి భావాలు రావడానికి మీ ఆలోచనలే కారణమని అంగీకరించండి. నిరాశని, నిస్పృహలు కలిగినట్లయితే మిమ్మల్ని ఉత్సాహపరిచి సంతోషాన్ని ఇచ్చే పని ఏదైనా చేయండి. అంటే ఇక్కడ దాన్ని మర్చిపోయి ఒక పనిలో నిమగ్నం అవ్వడం అన్నమాట. ఈ క్షణాన మీరు చేయగల అతి మంచి పని అది ఏది అయినా ఆలోచించండి. కొంతమందికి పాటలు పాడడం అంటే ఇష్టం, కొంతమందికి పాటలు వినడం అంటే ఇష్టం, కొంతమందికి చిత్రలేఖనం అంటే ఇష్టం. మీకు నచ్చింది ఏదైనా సరే చేయండి. సంతోషంతో నింపి మీ పట్ల మీకు తృప్తిని కలిగించే పని ఎంచుకుని దాన్ని చేపట్టండి. అప్పుడు మీ మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. అప్పుడు మీరు చేయవలసిన పని మీద శ్రద్ధ వస్తుంది. మీ మనసు తిరుగులేని శక్తివంతమైన పరికరంగా మారి మీ కలల్ని సాకారం చేసుకునేందుకు దోహదం చేస్తుంది. ఎందుకంటే మీ ఆలోచనలు మీ వైఖరి, మీ జీవితంగా రూపుదిద్దుకుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.